చాలామంది సనాతన ధర్మంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారేంటి అని ఒక ప్రశ్న అడుగుతారనమాట. మా సనాతన ధర్మంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది దేవుళ్ళు అయితే ఉండరు, వాళ్ళకి సంబంధించిన అవతారాలు ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక చిన్న టౌన్ని పరిపాలించడం కోసం ఒక ఎమ్మెల్యే ఉంటారు, ఎమ్మెల్సీ ఉంటారు, ఎంపీ ఉంటారు. ఓకే, అలాగే వాళ్ళ కింద సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్సు, ఇలా చాలామంది ఉంటారు. ఒక చిన్న టౌన్ని పరిపాలించడానికి ఇంతమంది ఉంటే ఒక దేశాన్ని పరిపాలించడానికి ఇంకెంతమంది ఉన్నారు చూసారుగా. మినిస్టర్లు ఉంటారు, సెంట్రల్ మినిస్టర్లు ఉంటారు, హోమ్ మినిస్టర్లు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్లు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అలా చాలామంది ఉంటారు. అలాగే ఈ సనాతన ధర్మంలో ఈ సనాతన ధర్మమే అన్నిటికీ ఒక సుప్రీం అనమాట. ఈ సనాతన ధర్మం అనేది ఈ సృష్టి మొత్తానంతటికీ కూడా ఒక పరిపాలనా వ్యవస్థలాగా పనిచేస్తుంది అనమాట. ఇంటైర్ ఒక దేశం అనేది, ఒక ప్రపంచం అనేది సక్రమంగా నడవాలి అని అంటే ఒక ప్రభుత్వం అనేది ఎలా పనిచేస్తుందో ఈ సనాతన ధర్మం అనేది ఈ సృష్టి నడవడం కోసం అలా పనిచేస్తుంది అనమాట. ఓకేనా, మీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఈ సృష్టి సక్రమంగా నడవడం కోసం చాలామంది దేవుళ్ళు వాళ్ళ అవతారాలను ఎత్తి కొన్ని పనులు అయితే చేపట్టారనమాట ఈ సృష్టి సక్రమంగా నడవడం కోసం. అందులో విష్ణుమూర్తి, అలాగే బ్రహ్మ, అలాగే శివుడు మరియు శక్తి, వీళ్ళ గురించి మనం ఈ వీడియోలో అయితే ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విష్ణుమూర్తి గురించి తెలుసుకుందాం అండి. విష్ణుమూర్తి 3 అంశాలుగా ఉంటారు. మొదటి అంశం వచ్చేసి శ్రీ మహావిష్ణువు, రెండవ అంశం వచ్చేసి గర్భోదక శయ విష్ణువు, మూడవ అంశం వచ్చేసి క్షీరోదక శయ విష్ణువు అనమాట. శ్రీ మహావిష్ణువు అనే ఆయన ఇంకా సుప్రీం అనమాట. ఆయన ఇంకా ఎటర్నల్ బీయింగ్ అనమాట. ఇంకా మీరు ఆయన చేతిలో కొన్ని సృష్టి ప్రారంభం అంతం అంతా కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. ఇంకా ఈ గర్భోదక విష్ణువు వచ్చేసరికి కొన్ని విశ్వాలను పరిపాలిస్తుంటారు. ఇప్పుడు ఈ క్షీరోదక శయ విష్ణువు గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన ఏంటంటే పరమాత్మ అంటారు ఈయన్ని. ఇంకో విధంగా చెప్పాలంటే పరమాత్మ అని పిలుస్తారు ఈయన్ని. పరమాత్మ అని ఎందుకన్నారంటే ఆయన ప్రతి జీవిలోనూ ఉంటారనమాట. మీలో ఉంటారు, నాలో ఉంటారు, అలాగే ఈ చెట్లో ఉంటారు, పుట్టలో ఉంటారు. మొత్తం ఈ ప్రతి జీవరాశిలోని, బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతి జీవరాశిలోని కూడా ఈ క్షీరోదక శయ విష్ణువు అనే ఆయన కొలువై ఉంటారు. అలా ఈ విష్ణుమూర్తి ఇన్ని అవతారాలుగా ఉంటారనమాట. క్షీరోదక శయ విష్ణువు గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలోని గర్భోదక శయ విష్ణువు గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఈ గర్భోదక శయ విష్ణువు వచ్చేసి గర్భోదక సముద్రం అని చెప్పేసి ఒక సముద్రంలో ఉంటారనమాట. ఆయన ఆదిశేషుడి మీద నిద్రపోతూ ఉంటారు. ఆయన కాళ్ళ దగ్గర కాళ్ళు పడుతూ లక్ష్మీదేవి అయితే ఉంటారు. ఆయన నాభి నుండి కమలం వచ్చింది. ఆ కమలంలోని బ్రహ్మదేవుడు అయితే కొలువై ఉంటారు. ఈయన గర్భోదక శయ విష్ణువు అనమాట. ఈయన వచ్చేసి ఒక కాస్మిక్ బీయింగ్ అనమాట, ఒక విశ్వానికి సంబంధించిన దేవుడు. ఈయన అండర్లో కొన్ని విశ్వాలు అయితే ఉంటాయండి. ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క విష్ణువు అయితే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న విశ్వానికి ఒక గర్భోదక శయ విష్ణువు ఉంటారు, ఇంకొక విశ్వానికి ఇంకొక గర్భోదక శయ విష్ణువు ఉంటారనమాట. ఇలాగా కొంతమంది విష్ణువులు అయితే ఉంటారు. ఫస్ట్ ఫామ్ శ్రీ మహావిష్ణువు గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ గర్భోదక శయ విష్ణువు ఈయన కొన్ని ధర్మ కార్యాలను అయితే చేస్తారనమాట. ఈ విశ్వాల్లోని కొన్ని ప్రపంచాలు ఉంటాయి కదా, లైక్ మన భూమి. ఈ ప్రపంచంలోని ఏదైనా అధర్మం అనేది విచ్చలవిడిగా పెరిగిపోతే ఆ ధర్మానికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా ఈ గర్భోదక శయ విష్ణువు ఏదో ఒక అవతారం ఎత్తుకొని వచ్చి ఆ ధర్మానికి పాల్పడిన వారిని అంతం చేసి ధర్మాన్ని ప్రతిష్టాపిస్తారనమాట. అలా ప్రతి ప్రపంచంలోనే చేస్తారు, ప్రతి విశ్వంలోనే చేస్తారు. ఈ గర్భోదక శయ విష్ణువు యొక్క డ్యూటీస్ అయితే ఇవన్నమాట. ఇప్పుడు మన ప్రపంచంలోని మనకి ఇప్పుడు రన్ అయ్యేది కలియుగం కాబట్టి ఈ కలియుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు ఈయన ఈ గర్భోదక శయ విష్ణువు కల్కి అనే అవతారం ఒకటి ఎత్తుకొని వచ్చి ఆ అధర్మానికి పాల్పడిన వారిని అందరినీ కూడా అంతం చేసి మళ్ళీ ధర్మాన్ని ప్రతిష్టాపిస్తారు. ఆ ధర్మం ప్రతిష్టాపన అయిన తర్వాత మళ్ళీ సత్యయుగం నుండి కొత్త యుగాలు అనేవి మళ్ళీ మొదలవుతాయి అన్నమాట. ఈ గర్భోదక శయ విష్ణువు యొక్క నాభి నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించారు కదా, ఆయన పుట్టిన తర్వాత ఆయన కొత్త సృష్టిని అయితే మొదలు పెడతారనమాట. కొత్త సృష్టిని మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ప్రపంచంలోని అంటే ఈ భూమి మీద
కొంత జీవాన్ని అయితే ప్రతిష్టాపన చేస్తారు. ఆ జీవం అనేది ఎప్పుడైతే అధర్మం వైపు నడుస్తుందో అప్పుడు ఈ గర్భోదకసై విష్ణువు యొక్క అవతారం వచ్చి ఆ అధర్మానికి పాల్పడిన ప్రతి జీవిని అంతం చేసి ఓన్లీ ధర్మం వైపే నిలబడి ఉన్న జీవుల్ని ఉంచి ఆ జీవులతోనే ఇంకొక యుగాన్ని అయితే తయారు చేస్తారనమాట. అదే మొదటి యుగం నుంచి సత్యయుగం. ఈ సత్యయుగం నుండి కాలం అనేది మళ్ళీ మొదలవుతుంది. క్షీరోదకసై విష్ణువు అలాగే గర్భోదకసై విష్ణువు గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలోని శ్రీ మహావిష్ణువు గురించి అయితే తెలుసుకుందామండి. ఈ శ్రీ మహావిష్ణువు విష్ణు అవతారాల్లోనే మొదటి అవతారం అనమాట. ఈయన్ని పురుష అవతారం అని కూడా పిలుస్తారు. ఈయనకి మరొక పేరు కూడా ఉంది, కారణోదకసై విష్ణువు. ఈయన వైకుంఠంలో నివసిస్తూ ఉంటారు. వైకుంఠంలోని అనంత పడగలు కలిగిన ఆదిశేషుని మీద శయనిస్తూ ఉంటారు. ఈయన యోగ నిద్రలో నిద్రపోతూ ఉన్నప్పుడు ఈయన శ్వాస వదిలినప్పుడు సృష్టి అనేది మొదలవుతుంది. మళ్ళీ ఈయన శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు సృష్టి అనేది అంతమైపోతుంది అనమాట. ఈయన శ్వాస వదిలినప్పుడు ఈయన శ్వాస నుండి బ్రహ్మాండాలు, గ్యాలక్సీలు, విశ్వాలు, అలాగే నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు ఇవన్నీ ఉద్భవిస్తాయి. అలాగే ఈయన శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఎలాగైతే అవన్నీ ఉద్భవించాయో అలాగే మళ్ళీ ఆయనలోకి విలీనం అయిపోతాయి. ఇంకా విష్ణువు గురించి చెప్పాలంటే ఈయన ఒక విశ్వరూపం. ఈ బ్రహ్మాండం, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ సమస్త ప్రాణికోటి అంతా ఈయనే. అలాగే ఈ గాలి, నీరు, నిప్పు, ఈ భూమిపై ఉన్న జీవం, ఈ జీవంలో ఉన్న ప్రాణం అంతా కూడా ఆయనే. అలాగే ఆ ప్రతి జీవిలో ఉన్న చైతన్యం కూడా ఆయనే. పుట్టుక ఆయనే, మరణం కూడా ఆయనే. ధర్మం ఆయనే, అధర్మం కూడా ఆయనే. అలాగే నీలో ఉండే మంచి ఆయనే, చెడు కూడా ఆయనే. ఈయనే శ్రీ మహావిష్ణువు. ఈ శ్రీ మహావిష్ణువు గురించి ఇంకా నేను చెప్పాలనుకుంటున్నానండి. ఆ శ్రీ మహావిష్ణువు మనలోకి ఎలా వచ్చారనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లాస్ట్ వీడియోలోని శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ శ్రీ మహావిష్ణువు మనలోకి ఎలా వచ్చారనేది ఇప్పుడు నేను చెప్తాను. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలోని ఆదిశేషుడి మీద శయనిస్తూ ఉన్నప్పుడు ఆయన నుంచి సృష్టి మొదలైంది కదండి. అంటే ఆయన శ్వాస బయటకు వదిలినప్పుడు సృష్టి అనేది ప్రారంభమైంది కదా. ఆ సృష్టిలోని కొన్ని విశ్వాలు అనేవి ఉన్నాయన్నమాట. కొన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాండాల్లోని ఒక్కో బ్రహ్మాండానికి ఒక్కో గర్భోదకసై విష్ణువుని ఈ శ్రీ మహావిష్ణువే నియమిస్తారు. ఈ ప్రతి బ్రహ్మాండంలోని ఒక్కో గర్భోదకసై విష్ణువు ఉంటారు. ఆ గర్భోదకసై విష్ణువు గర్భోదక సముద్రం అనే ఒక సముద్రంలో శయనిస్తూ యోగ నిద్రలో ఉంటారనమాట. ఆయన అలా యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభి నుండి ఒక కమలం అయితే విచ్చుకుందనమాట. ఆ కమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించారు. ఆ బ్రహ్మదేవుడే ఈ విశ్వాల్లోని సమస్త ప్రాణిని సృష్టిస్తారు. ఆ ప్రాణిని సృష్టించిన తర్వాత ఆ ప్రాణిలోకి ఈ గర్భోదకసై విష్ణువే మళ్ళీ క్షీరోదకసై విష్ణువు అనే ఒక అవతారం ఎత్తుకొని ఆ ప్రాణిలోకి ప్రవేశించి ఆ ప్రాణి యొక్క నడవడికల్ని పరిపాలిస్తారనమాట. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఈ విధంగా, అది కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం చేసే ఒక లీల. అంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను. శ్రీ మహావిష్ణువు గురించి ఇంతటి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను అనమాట. అలా ప్రతి జీవిని కూడా శ్రీ మహావిష్ణువే పరిపాలిస్తారు. సృష్టించేది బ్రహ్మ అయితే ఆ జీవి యొక్క దేహాన్ని పరిపాలించేది మాత్రం క్షీరోదకసై విష్ణువు, అంటే శ్రీ మహావిష్ణువు అవతారం అనమాట. ఇదండి శ్రీ మహావిష్ణువు యొక్క పని. ఈ శ్రీ మహావిష్ణువే సర్వాంతర్యామి, అంటే ఈయనే మూలపురుషుడు అనమాట. ఈయన లేనిదే ఈ సృష్టి అనేది లేదు. ఈయనే సృష్టి ఆరంభం, ఈయనే సృష్టి అంతం. ఇదే ప్రథమ సత్యం. శ్రీ మహావిష్ణువే ప్రథమ సత్యం. ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేయండి. అలాగే నేను శ్రీ మహావిష్ణువు గురించి చెప్పేటంతటి వాడినైతే నేను కాదు, కానీ నాకు తెలిసినంత మాత్రంలో నేనైతే చెప్పానండి. తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. ఈ వీడియో చూసినందుకైతే ధన్యవాదాలు. ఒక్కో వీడియో తీయడం కోసం నేనైతే చాలా కష్టపడుతున్నాను, కానీ వ్యూస్ అనేవి అంతగా రావట్లేదు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ చేసి వెళ్ళండి.
అదేవిధంగా మన ఛానల్ ఓపెన్ చేసి నేను ప్రీవియస్గా తీసిన వీడియోలు కూడా ఒకసారి చూడండి. ఒకవేళ నచ్చితే కనుక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఓం నమో నారాయణాయ.